నా ఈ యొక్క కృపను బట్టి ప్రేమను బట్టి దేవునికి ఎంతగానో రుణస్థులమై ఉన్నాము. కనుక దేవుని స్తుతించడానికి కొన్ని అంశ భాగాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉందాం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ముందుగా మన పరిశుద్ధ గ్రంథం పైకి చూపిస్తూ బయలుపల్లి పాడుతున్నాం. మనందరూ పరిశుద్ధ గ్రంథం పైకి చూపిస్తూ బయలుపల్లి పాడుతున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కీర్తన గ్రంథము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి ముందుగా కీర్తన గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 145వ కీర్తన చూద్దాం. కీర్తన గ్రంథము 145వ కీర్తన. ఈరోజు మన క్యాలెండర్ వాగ్దాన వాక్యాన్ని మీరు ఎవరైనా చదివారా అక్క? 21 అక్క, 21 చదవండి. మరొకసారి మనం ఈ మాట చదువుకుందాం అందరం కలిపి. 20-21 చదువుదాం. 20-21. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులు అందరూ ఆయన నాశనం చేయును. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, సర్వశరీరులందరూ ఆయన పరిశుద్ధ నామం నిత్యము సన్నతించుదురుగాక. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులు అందరినీ ఆయన నాశనం చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. ఈరోజు మన అంశ భాగము నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. మన నోటితో దేవుణ్ణి స్తోత్రం చేయాలి అని ఇక్కడ ప్రభు కోరుతున్నాడు. ఈ నోటిని దేవుడు ఏ విధంగా వాడాలి, దేని కొరకు వాడాలి అనే అనుభవాన్ని కొన్ని మాటలుగా మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును అని దావీదు మహారాజు గారు ఆయన నోటితో స్పష్టంగా తేటగా దేవుని స్తుతిస్తూ వస్తున్నాడు. వాస్తవంగా ఆయన రాజు స్థానంలో ఉన్నాడు. ఆయనకు అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల చాలా డబ్బు, పలుకుబడి, మరి ఆయన మాట ఎవ్వరు కాదని వారు లేరు, ఏమీ లేదు. అయినా సరే ఆయన ఎలా ఉన్నాడట? ఆయన నోరు యెహోవాను స్తోత్రము చేయును అట. ఆయన తనకున్న ఆస్తిపాస్తుల వైపు చూడలేదు, తనకున్న గౌరవం వైపు చూడలేదు, తనకున్న అధికారం వైపు చూడలేదు, కానీ ఆయన ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. అందుకని ఆ స్థానంలో ఉన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు కాసుకునే దావీదు గారు ఈ రోజున రాజు స్థానానికి వచ్చాడు అంటే దేవుడు తను ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోండి. అందుకని ఆయన మాత్రం యెహోవా దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోలా. చాలామంది ఏం చేస్తారంటే దేవుని విషయంలో వారికి ఏదైనా మేలు జరిగినప్పుడు, ఏదో సంతోషకరమైన విషయాలప్పుడు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఇష్టపడతారు. కానీ దావీదు గారు ఆయన చాలా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన దేవుని స్తుతిస్తూనే వచ్చాడు. ఈరోజు మన అంశ భాగం నా నోరు యెహోవాను స్తోత్రము చెయ్యును. మన నోరు స్తుతించడానికి గల కారణాలు ఏంటి? అసలుకి ఆయన స్తుతించడానికి మన నోరు, ఆయన స్తుతించడానికి కారణాలు ఏంటి, దేని గురించి ఆయన స్తుతించాలి అనే అంశాన్ని మనం చూసినట్లయితే, ఒకటి సృష్టికర్త అయినందుకు ఆయన మన స్తోత్రం చేయాలి. ఎందుకు? సృష్టికర్త, సృష్టిని సృష్టించింది ఆయనే, మన సృష్టించింది కూడా ఆయనే. అందుకని మనం ఏం చేయాలి? స్తుతించాలి. రెండోది, ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి. దేన్ని బట్టి? ఆయన చేసిన ఉపకారాలు మన కుటుంబంలో కావచ్చు, మన పిల్లల జీవితాలతో కావచ్చు, మన సంఘ జీవితంలో కావచ్చు, మన అందరి జీవితాల్లో కావచ్చు,
ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి ఆయన స్తుతించాలి. ఎలాగా? 103వ కీర్తన 2వ వచనం చేద్దాం. 103. చూసారా, ఇక్కడ ప్రభు వారు స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. 2వ వచనంలో 103వ కీర్తన 2వ వచనంలో ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, చూడండి మరొకసారి చదువున్నాక, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనము చాలా విషయాలు ఏం చేస్తామంటే మర్చిపోతాం. మానవుని స్వభావం ఏంటంటే ఊరికనే మర్చిపోతాం. మనము ఇక్కడ ఈ యొక్క దావీదు గారు అంటున్నారు కదా, నేను ఏది మర్చిపోకుండా చేయకపోవా, నువ్వు చేసిన మేలు నేను ఏది కూడా ఉపకారాన్ని దేన్ని మర్చిపోకుండా నేను స్తుతించే బిడ్డగా చేయి ప్రభు అంటున్నాడు. మనము చేసిన మేలుని మర్చిపోయి మనం దేవుని స్తుతించకుండా ఆయన చేసిన మనం చేసుకున్న పొరపాటును బట్టి ఆయన మరి మీరు తెచ్చుకున్న శిక్షణ బట్టి మనం తెచ్చుకున్న శిక్షణ బట్టి ఆయన ఏం చేస్తాం? ఆరాధించాం చాలామంది. కానీ దావీదు గారు అలా అనలా. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని దేన్ని మర్చిపోకుండా మనం పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు దేవుడు చేసిన మేలన్నీ తలపోసుకుంటూ ఉపకారాలు తలపోసుకుంటూ దేవుని స్తుతించాలి. 3వ అనుభవం ఏంటి? ఆయన పవిత్రత మరియు ఆధిపత్యాన్ని బట్టి మనం స్తుతించాలి. అర్థమైందండి? ఆయన పవిత్రత మరియు ఆధిపత్యం అది ఆయనకే చెల్లింది, ఎవరికి చెల్లదు. ఆయనే ఈ సృష్టిని మొత్తాన్ని ఆధిపత్యంలో ఉంచిన దేవుడు. అందుని బట్టి 3 సందర్భాన్ని బట్టి మన నోరు దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి, ఆయన గణపరచాలి. మన నోరు మూసుకొని ఉండకూడదు. మనం దేవుణ్ణి ఎప్పుడు గణపరిచేవారిగా ఉండాలి. చిన్న మేలు చేసినందుకు, చిన్న ఉపకారం చేసినందుకు మన సహోదరుడు కానీ మన బంధువులు కానీ రక్తసంబంధులు కానీ వాళ్ళు కనపడినప్పుడల్లా కృతజ్ఞత కలిగి ఉంటాం. అయినా థ్యాంక్స్ అన్నా, మీరు చేసిన మేలు ఎంతో మంచిదన్నా, మీరు ఆ రోజు చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదన్నా అని మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాం. మరి దేవుడు నీకు నాకు ఊపిరినిచ్చాడు కదా, నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు కదా, నీకు నాకు నోరునిచ్చాడు కదా, కళ్ళునిచ్చాడు కదా, మరి మనము మాట్లాడగలిగే శక్తినిచ్చాడు కదా. ఆ నోటితో నేనేం చేయాలట? నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. నీవు నేనేం చేయాలంటే ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, మహింపరచాలి. మన నోటితో ఎలాగైతే ఆయన స్తుతించగలం అలా స్తుతిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే ఆయన యొక్క స్తుతికి ప్రాముఖ్యతను మనం చూద్దాం. ఆరాధన స్తోత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం ఈరోజు ఒక 3 అనుభవాలు చూద్దాం. చూడండి, మొట్టమొదటి అనుభవం కీర్తన గ్రంథం 22వ కీర్తన 22వ కీర్తన చూద్దాం. చూడండి, 22 3వ వచనం చదవండి. 22 అంతే. దేవుని నివాస స్థలము గురించి ఇశ్రాయేలు దేవుని స్తుతిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆశీనుడై ఉన్నావు. ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము. ఆ జనాంగముతో పాటు నన్ను పాలుపగస్తులుగా చేశాడు దేవుడు. వాస్తవంగా మనం ఎవరమంటే అన్యులు, ప్రభుని ఎరగని వారం, మనము లోకానుసారంగా జీవించేవారం. మనం దేవుని స్తుతించడానికి కానీ దేవుని ఆరాధించడానికి కానీ ఏమాత్రం మనకు అర్హత లేదు. ఇశ్రాయేలుకి ఒక్కళ్ళకే వాళ్ళకి అర్హత ఉంది, దేవుని స్తుతించే అర్హత. అలాంటి మనందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా ఆయన కడుక్కొని, ఆయన నన్ను కొనుక్కొని పరిశుద్ధులుగా చేసుకొని ఆయన ఇశ్రాయేలుతో పాటు మన కూడా పాలిభగస్తులుగా చేశాడు. అందుకని ఆ దేవుని స్తుతించే ధన్యత మనకు ఉంటుంది. చూడండి, మీకు అర్థం అవ్వాలంటే, మీకు క్లారిటీగా అర్థం కావాలంటే, మన పితరులు ఇదివరకు గర్భగుడిలోకి అంటే లోపలికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి కుదరదు. యాజకులు, ప్రధాన యాజకులు వాళ్ళే వెళ్ళాలి. కానీ వాళ్ళే ప్రార్థన చేయాలి. వాళ్ళు చేసి దేవుని దగ్గర ఏది చెబితే అది బయటకు వచ్చి ప్రజలకు చెప్పాలి. మనతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడేవాడు కాదు. అర్థమైందండి? నువ్వు నేను ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడవు. వాళ్ళే ప్రార్థన చేస్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనతో మాట్లాడాలి. అందుకనే మనం ఏమంటామంటే, ఇప్పుడు పాస్టర్నే దేవుడు తర్వాత దేవుడు అంటే ఆయన బిడ్డ
అని ఆయన సంబోధిస్తూ మనం ప్రేమిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ టయాల్లో ఎలా ఉంటుందంటే గర్భగుడిలోకి ప్రవేశించే ఆ ప్రధాన యాజకుడు వెళ్ళేటప్పుడు పైనుండి కింద దాకా అంగీ వేసుకోవాలట, తెల్లని బట్టలు వేసుకోవాలి. తర్వాత ఆయన ఒక చేతిలో గంట పట్టుకోవాలట. గంట పట్టుకొని ఆయన గర్భగుడి మరి తర్వాత మధ్యలో ఇది ఏంటక పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. తర్వాత అక్కడి నుంచి బయట నుండి లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడంటే పొట్టకు ఒక తాడు కట్టేవాడట. తాడు కట్టి ఆ తాడు ప్రజలేమో వరండాలో ఉండేవాళ్ళు, ఇక్కడికి రావటానికి ఏం తాడు కట్టుకొని లోపలికి వచ్చేవాడు. వచ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆయన దేవుని దగ్గర వీళ్ళు అర్పించిన రక్తాన్ని, అంటే కోడి రక్తం కానీ పక్షుల రక్తం కానీ మేక రక్తం కానీ వాళ్ళు ఏదైతే అర్పించగలరో ఆ రక్తాన్ని తీసుకొని, ప్రభువా ఇదిగో ఈ యొక్క కుటుంబాల మీద ఉన్న పాపాన్ని క్షమించు ప్రభు. అప్పుడు యేసు ప్రభు మన కొడుకు ప్రాణం పెట్టలా, క్షమించు ప్రభువా అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ రక్తాన్ని చిలికించుకుంటా గంట కొట్టారు. అర్థమైందండి? గంట కొట్టేటప్పుడు ఆ గంట ఆగిపోయిందనుకో లోపలికి వెళ్ళకూడదు ఎవరో. ఏమని అర్థం? ఆ వ్యక్తి సరిపోయాడని అర్థం. దేవునికి ఏమాత్రం కూడా పాపము చేసి కానీ అపవిత్రమై కానీ లోపలికి వెళితే ఆ వ్యక్తి చచ్చిపోతాడు. ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళి తీసుకురాకూడదు, ఆ మనకి వ్యక్తిని కూడా లోపలికి వెళ్ళకూడదు ఎవరు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే బయట ఉన్న వరండాలో ఉన్న ప్రజలు తాడు పట్టుకొని ఆ వ్యక్తిని బయటికి లాగోళ్ళు. అర్థమైందా మీకు? బయటికి తీసుకొచ్చాడు. అర్థమైందని అంత నిష్టగా ఉండేది. అలాంత నిష్టగా ఉండే ఆ దేవుని గుడికి నీవు నేను ఏమీ లేకుండా చక్కగా ప్రవేశించి గర్భగుడి దగ్గరకు వచ్చేసావు. అంటే ఏంటి? మనందరి కొరకు ఒకే ఒక ఆయన త్యాగం చేశాడు. ఆయన ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలిదాగం అయ్యాడు, బలయ్యాడు. ఆయన మనందరి కొరకు ఆయన రక్తం చిందించాడు. మన పాపాలన్నీ తీసివేసుకొని ఆయన మీద వేసుకొని, ఇదిగో వీళ్ళు పరిశుద్ధులు నీతిమంతులు, వీళ్ళు గర్భగుడిలోకి రావడానికి అర్హులు అని మనకు సర్టిఫికేట్ ఇచ్చాడు. సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల మనం డైరెక్ట్గా దేవుడి మందిరంలోకి వచ్చాం. లేకపోతే ఇదివరకు మనం దేవుడి మందిరంలోకి వస్తే వెంటనే శిక్ష పొంది కాళ్ళు చేతులు పడిపోవటం కానీ, కుష్ఠవ్యాధి కానీ, మరి మాట పడిపోవటం కానీ, కళ్ళు కనపడటం, ఏదో ఒక వ్యాధి మనకు వచ్చేది. అర్థమైందండి? అలాంటి మనల్ని ప్రభువారు ఏ శాపం లేకుండా ఇశ్రాయేలుతో పాలిభాగస్తులుగా చేశాడు. నిన్ను నన్ను చేసి తన బిడ్డలుగా చేసుకొని ఈరోజు ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీనుడై ఉన్న దేవుడు నీ స్తుతుల మీద కూడా ఆశీనుడై ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే మన నోరును మూసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే నోరును తెరిచి హృదయపూర్వకంగా హృదయ అంతరంగంలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు దేవుడైన ప్రభువైన యెహోవాను, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధించకుండా మౌనంగా ఉండకూడదు. మన గొంతు తెరవాలి, మన నోరు తెరవాలి. బయట ఏదైనా మన చుట్టుపక్కల ఏదైనా గొడవ అయిందనుకో, ఎవరైనా మనకు మీద గొడవకు వచ్చారనుకో, ముందు ఎవరితో ఏయ్ అని ముందుకు దూకేస్తాం కదా, వాళ్ళ మీద అట్టో ఇటో తేల్చుకుందాం అన్నట్టుగా దిగుతాం. మన నోటిగా వస్తే అంత మాట్లాడతాం, అంత గట్టిగా మన స్వరాన్ని పెంచగలుగుతాం. అంత కానీ దేవుని దగ్గరికి వచ్చాక మౌనంగా ఉంటున్నాం. అలా ఉండకూడదండి. మన నోరు దేవుడిచ్చింది దేవుని స్తుతించటానికే. గుర్తుపెట్టుకోండి, దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. అందుకనే ఇక్కడ ప్రభువారు 22వ వచనంలో 22వ అధ్యాయం 3వ వచనంలో నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆశీనుడై ఉన్నావు. ఈరోజు మన స్తోత్రాల మీద కూడా ఆయన ఆశీనుడై ఉంటాడు. నా బిడ్డలు చూడు వచ్చిరా నా ఆరాధన, చక్కగా నన్ను స్తుతిస్తున్నారు, నన్ను గణపరుస్తున్నారు, నిజంగా ఎంతకంటే సంతోషం నాకేముందని ఆనందపడుతుంటాడు ఆయన. నువ్వు ఆనందించకుండా ఆరాధించకుండా మౌనంగా ఉంటూ నువ్వు దేవుని దగ్గర నుండి వెళ్ళావనుకో, దేవుడు ఏం చేస్తాడంటే నా బిడ్డ నన్ను గణపరచలేకపోయింది, నన్ను మహింపరచకుండా ఆయన బాధపడతాడు. ప్రేమ దేవుని బిడ్డ అది జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఇంకొక అనుభవం చూద్దాం. చూడండి, మన పితరులు ఏ విధంగా ఆరాధించారంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, మనకు తెలిసిన అనుభవమే. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాలు చదవండి.
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మన పితరులు ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ 25-26లో పౌలు శీలలు అనే ఇద్దరు వ్యక్తులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తులు. ఆయన సువార్త చెప్తుంటే తీసుకెళ్ళి జైల్లో పడేసి బంధించారు. కాళ్ళకి బోండాలు వేశారు. బోండాలు అంటే ఏంటి తెలుసా? ఒక రాతి లాంటి ఒక చెక్కని బెచ్చం పెట్టి అటు ఇటు ఇలా చెక్కలకి ఇలా వేసి ఇక వాళ్ళు నడవకుండా బంధిస్తారు. ఇక వాళ్ళు ఎటు నడవకపోతే కూర్చొని ఉండటమే. అంత శ్రమలో కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేశారు చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుని ప్రార్థించు కీర్తన పాడుచుండిరి. ప్రభువా, నన్ను ఎవరు ఇడిపెత్తారు? ఈరోజు పాండ్రంగ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేయాలా, శ్రీనాన్నకు ఫోన్ చేయాలా, జైల్లో కూర్చోబెట్టారు, ఎవరికి ఫోన్ చేయాలని ఆలోచించట్లా, ఎమ్మెల్యేకి ఫోన్ చేయాలని ఆలోచించట్లా, పోలీసులు బతిలాటలు ఆలోచించట్లా, లక్ష్యం వాళ్ళని ఆలోచించట్లా, ఏమీ ఆలోచించట్లా. దేవుణ్ణి ఏం చేస్తారు తెలుసా? సంతోషంగా స్తుతిస్తున్నారు. వాళ్ళు కష్టాన్ని మర్చిపోయారు. అయితే అయింది ప్రభువా, నీకోసం నేను కనపరుస్తాం, మహిమపడతామని జైలు ఖైదీని కూడా కూర్చోబెట్టి పాటలు పాడేస్తున్నారట. మనం ఏ సందర్భంలోనైనా, మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, ఏ సందర్భంలోనైనా నీ ద్వారా ఎదుటున్న వ్యక్తులు స్తుతించాలి దేవుణ్ణి. అలాగ నువ్వు ఉండాలి, నేను కూడా అలా ఉండాలి. మనందరం అలా ఉండి ప్రక్క వారు కూడా స్తుతించేటట్లుగా చెయ్యాలి. పౌలు చీలలు అదే చేశారు. శ్రమలో ఉన్నాం కనుక మీరు బాధపడొద్దు, మన దేవుడు ఇడిపిస్తాడు, దేవునికి ప్రార్థన చేద్దామని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని మహింపరుస్తూ వస్తుంటే ఆడ బంధకాలు ఏమైనాయి? ఊడిపోయినాయి అంట. మన బంధకాలు ఊడిపోతాయి. మనకు ఎన్ని శ్రమలున్నా, కష్టాలున్నా, ఇరుకులున్నా, అప్పులు బాధతో ఉన్నా, తాగుడు సమస్యతో ఉన్నా, గుట్టకాల పరిస్థితులు ఉన్నా, లోక సంబంధమైన పాప పరిస్థితుల్లో ఉన్న ఎలాంటి బంధకాలైనా సరే ప్రభువుని స్తుతిస్తే చాలు. ప్రభు ఏం చేస్తాడు? స్తుతి శత్రువుని ఓడిస్తుందట, సాతాను క్రియలను ఓడించేస్తుంది. అందుకనే మనం ఏం చేయాలంటే మానక దేవుని ఏం చేయాలి? ఆత్మతో సత్యంతో స్తుతించాలి. మన పితరులు కష్టాల్లో ఇరుకులో కూడా దేవుని స్తుతించారు. నీవు కూడా మరి నీకు ఇబ్బంది వచ్చిందనుకో, ప్రభువా వందనాలు. జీ జాని గారని గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప జనుడు అంటే, మన సంఘంలో ఆయన నడిచే బైబిల్ అనే మంచి పేరు, ఒక పేరు పెట్టారు ఆయనకి. ఆయన బాక్సింగ్ అన్నతో పాటు ఉండేవాడు. ఆయన ఎలాంటిదంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను ఇప్పుడు ఏం చేశా, చూసుకున్నా, రాసుకున్నా, చెప్తున్నా. ఆయన చూసేవాడు కాదు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ ఏ వచనం ఉందో తెలుసు, ఏ అక్షరం ఉందో తెలుసు. అన్నీ తీయకుండా బైబిల్ ఇలా మడత పెట్టి చెప్పేవాడు. మనం చదువుతుంటే తప్పులు చెప్పేవాడు. మళ్ళీ నువ్వు పలానా విషయంలో తప్పు చదివావు, అది అట్ట కాదు, ఇది ఎలా అనేవాడు. అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన నుండి ఆది కాండం వరకు వెనక్కే ముందుకు చదవగలడం చూడకుండా. ఆయన బ్రెయిన్ని అమెరికా వాళ్ళు ఆయన కావాలని బ్రిటిష్ వాళ్ళు అడిగారట, అయ్యా ఇతర బ్రెయిన్ మాకు ఎంతో అవసరం, ఇలాంటి బ్రెయిన్ని మేము తీసుకొని మేము ప్రయోగానికి ఉపయోగించుకుంటాం, మరి ఇది అంటే లేదు దేవుడు ఇచ్చింది, ఇది దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకోవాలి తప్ప మనుషులు తీసుకోకూడదని ఆయన చెప్పాడు బాక్సింగ్ అని. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆల్ ఇండియా అంటే మన ప్రపంచంలో ఉన్న సేవకులందరికీ ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి, అయ్యా మీకు ఒక బైబిల్ క్విజ్ ఒకటి పెడుతున్నాము, మీరు అందరు రావాలి అని బిల్లీ గ్రహం గారితో సహా అందరూ అక్కడ అటెండ్ అయ్యారు. దాంతోపాటు బాక్సింగ్ అన్నకు కూడా ఆహ్వానం వచ్చింది. బాక్సింగ్ అన్న అన్నాడు, నేను కాదులే జీజాన్ని పంపిస్తున్నానని ఆయన పంపించాడు. పంపిస్తే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అంశభాగం ఏంటంటే పావు గంటలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క వచనం టచ్ చేసుకుంటా వాక్యం చెప్పాలి. అట్ట 15 నిమిషాల్లో వాక్యం అయిపోవాలి. ఆ మొత్తం గ్రంథం అంతా, బైబిల్ గ్రంథంలో అన్ని వచనాలు, అన్ని గ్రంథాలు పేజీలు తీపియాలి, చదివియాలి. అయితే ఒక్కొక్కళ్ళు అరగంట పట్టింది, ఒకళ్ళకి 30 నిమిషాలు, ఒకళ్ళకి 30 గంట, ఒకళ్ళకి గంట, అలా పడుతూ వచ్చింది. లాస్ట్కి జీజాన్ అన్నకే మనకు వచ్చింది. వస్తే అన్న ఏం చేశాడంటే ప్రార్థన చేసి, మన వాక్యం స్టార్ట్ చేసుకుందామని
ఆది కాండం మొదలు పెట్టుకొని ప్రకటన గ్రంథం వరకు ఏమి తీయకుండా ఒక్కొక్క వచ్చిన చెప్పుకుంటా మొత్తం దగ్గర పావుగంట టైం ఇచ్చారుగా. 20 నిమిషాల్లో అంటే 10 నిమిషాల్లో వాక్యం చెప్పేసి 5 నిమిషాలు సువార్త చెప్పిండట మళ్ళీ అందరికీ. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి, ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు, ఎందుకు తిరిగి లేచాడు అనే అనుభవం మీద మరి సువార్త చెప్పిండట. అసలు అందరూ ఆశ్చర్యపోయారట. అలాంటి జీజాన్ గారు ఎందుకు అంత చెడు బైబిల్ చదివాడు తెలుసా? వాళ్ళ మనవరాల్లో వాళ్ళ కూతురును పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన చేతుల్లో ఉన్న బిడ్డని కారు వచ్చి అమాంతంగా కొట్టిందట. కొట్టిన వెంటనే అక్కడికక్కడే చచ్చిపోయింది ఆ పిల్ల కళ్ళ ఎదుట. అప్పుడు మోకరించాడట అక్కడ, ప్రభువా నువ్వెవరివో నేను తెలుసుకుంటా. అప్పుడు దాకా బైబిల్ సరి చదివాడు కాదు. నువ్వెవరివో నేను తెలుసుకుంటా, నీ గురించి నేను ఇంకా తెలుసుకుంటా. మరి నువ్వు చేసింది మరి ఎందుకు చేసావో నాకు తెలియదు, కానీ నిన్ను బాగా తెలుసుకొని స్తుతిస్తా ప్రభా అని ఆయన ఆ రోజు నుండి చదవటం మొదలెట్టాడట బైబిల్ గ్రంథం. మనం ఏం చేస్తామంటే చిన్న సమస్య వచ్చిందనుకో, ఆ దేవుడు నాకేం చేశాడని దేవుని పక్కన పెడతాం. అలా చేయకూడదండి. దేవుని దగ్గర స్తుతి మన స్థితిని మార్చిద్దాట. అంటే చూడండి, అక్కడ స్తుతి శత్రువుల్ని కూడా ఓడిస్తుంది కనుక ఇది మనం 3వ అనుభవంలో ఒక భాగం, 2వ అనుభవంలో. తర్వాత ఎక్కువ భాగం చూద్దాం. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం, 13-15. అది అర్థమైందండి, హృదయపూర్వకమైన అర్పణ ఇక్కడ. అందుకనే ప్రభువారు చెప్తుంది, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. స్తుతియాగం అంటే ఏంటి? మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఆరాధన ఒకటి. ఇప్పుడు మన సాంబ్రాణి పుల్లలో చాలామంది దేవుళ్ళు పటాల దగ్గర ఎలికెత్తారు కదా, ఆ ధూపము ఆగిద్దా వెలుగుతూ ఉంటుందా? పొగ వస్తుందా? బొక్కు అని పొగ వస్తుంటుంది. ఆ పొగ ఆ పుల్ల అయిపోయేంత వరకు కూడా వెలుగు. మన ఆరాధన కూడా అట్ట ఉండాలంట. అర్థమైందండి? మన ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా దేవుడు మన ఆరాధన అలా పైకి వెళ్తుండాలి. అది ప్రభు ఇక్కడ ఈ మాటని ఇక్కడ ప్రభు అంత స్పష్టంగా చెప్తూ వచ్చారు. చూడండి, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాం. ఎల్లప్పుడూ స్తుతి యాగము అంటే అర్థమైందండి? యాగం చేస్తే ఆ పొగ పైకి వెళ్ళినట్లుగా నేను కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధించాలి. చాలామంది ఏం చేశారంటే ఈ బైబిల్ గ్రంథాన్ని కాపీ కొట్టి వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు రాసుకొని వెళ్ళిపోయారు, ప్రభు పేరు పెట్టుకోకుండా. అర్థమైందండి? కానీ మన ప్రభు మన ఒరిజినల్ కాపీ, నిజమైన కాపీ మన దగ్గర ఉంది. మన ప్రభు చెప్పింది చేస్తే నిజంగా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతించకుండా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉంటున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆరాధన సమయమే ఎంతో ప్రాముఖ్యమైనది. చాలామంది ఏం చేస్తారంటే ఆరాధనకు రాకుండా బల్ల వర్తమానానికి వస్తారు. ఆరాధన ప్రాముఖ్యమైనది. ఆ సమయం మళ్ళీ వారం దాకా నీకు రాదు. దేవుని స్తుతించే సమయం, ఆరాధించే సమయం, అది గొప్ప సమయం. అందుకని మనం మొట్టమొదటిగా దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి రావాలి. ఇది 2వ అనుభవంలో 3 అంశాలు. 3వ అనుభవం చూద్దాం. చూడండి, మన నోటిని ఎలా ఉపయోగించాలి. మన నోటిని ఇప్పుడు వరకు మనం ఏం చేయాలి, ఏం ధ్యానం చేసుకుంటున్నాం? మన నోరుతో యెహోవాను స్తోత్రము చెయ్యును అని చదివాం. మన నోటితో మనం ఫస్ట్ ఏం ధ్యానం చేసుకున్నాం? మనము నోరు స్తుతించడానికి కారణాలు ఏంటో చెప్పుకున్నాం. 2వది ఆయన స్తోత్రం యొక్క ప్రాముఖ్యతను చెప్పుకున్నాం. 3వది ఏంటంటే మన నోటిని ఎలా ఉపయోగించాలి, మనం దేని కొరకు ఉపయోగించాలి అనేది ఇక్కడ ఈ మాట చూసుకొని మనం ఆరాధించుకుందాం. చూడండి, ఇక్కడ ఒక 3 అంశాలు ఉంటాయి. ఆ 3 అంశాలు చూద్దాం. మొట్టమొదటిగా కీర్తన 34 1వ వచనం చదవాలి. అది మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే మన నోటితో ఎలాగ ఉపయోగించాలంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించు, నిత్యము ఆయన కీర్తి నా నోట.
ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఆయన కీర్తి మన నోట నుండి వచ్చేదిగా ఉండాలి. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూడండి. రెండో అనుభవం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువు. 5:4. అర్థమైందండి. యేసు ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డ, రక్షణ పొందిన బిడ్డ నోటమ్మట బూతు మాటలు రాకూడదు, పోకిరి మాటలు, వేస్ట్ మాటలు, సరదా మాటలు రాకూడదు. కొంతమంది ఊరికి అన్న సరదాగా అన్న అంటారు. అలాంటివి మనం అనకూడదు. అర్థమైందండి. చాలా అందుకని ఇక్కడ ఆ మాటల గురించి ప్రభువారు ఏమన్నా మురికి మాటలు అంటున్నాడు. మురికి మాటలు మనం నోటుకుంటూ రాకూడదు. అది అందుకని ఇక్కడ ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారు. కృతజ్ఞత వచనమే ఉచ్చరించవలెన కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరాశక్తులైనను ఉచ్చరింపకూడదు. అవి మీకు తగవు. మనకు తగవై మనం మాట్లాడకూడదు. బయట వాళ్ళు అయితే మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జ్ఞానం కలిగి మనం మాట్లాడాలి. అందుకని మన మాటలు కొద్దిగా ఉండాలి. మరి మనం ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. అర్థమైందండి. మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ మాట్లాడటానికి ఎక్కువ ప్రయత్నం చేయకూడదు. చాలా మౌనంగా ఉండాలి. అది ఎప్పుడు తెలిసిందంటే వినగా 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 అప్పుడు మనకు అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పోకిరి మాటలు, మురికి మాటలు మన నోటికుంటా రాకుండా మన నోటితో దేవుని స్తుతించే మాటలు రావాలి, దేవుని కనపరిచే మాటలు రావాలి, దేవుని మహింపరిచే మాటలు మన నోటుకుంటా మాట్లాడాలి. కానీ వేస్ట్ మాటలు, ఉపయోగపడని మాటలు మన నోటుకుంటా మాట్లాడకూడదు. తర్వాత దీంట్లో 3 అనుభవం చూద్దాం. చూడండి, ఇది అంశం అవసరం లేదు కానీ దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా ఒక రకమైన స్తుతే. అర్థమైందండి. దేవుడు మన జీవితాల్లో చేసిన ఇక్కడ చూడండి, దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలని ఇతరులతో పంచుకోవటం. అర్థమైందండి. ఇతరులతో పంచుకునే ధన్యత అది దేవుని స్తుతించటమే. మనము నోరు మూసుకొని మౌనంగా ఉన్నామనుకోండి, అవతల వ్యక్తులు దేవుని గురించి తెలియదు. నువ్వు దేవుడు నీకు చేసిన మేలుని వాళ్ళకి చెప్పు. అది దేవుని నిజంగా స్తుతించటం. మనం ఏం చేస్తామంటే మన నోటిని ఏం చేస్తాం? మౌనం దాలుస్తాం. మాట్లాడే కాడేమో మాట్లాడతాం, వేస్ట్గా ఉన్న కాడే మాట్లాడతాం. అర్థమైందండి. దానివల్ల ఉపయోగం లేదు. దేవుడు మాట్లాడమన్నది ఎప్పుడు మాట్లాడమన్నాడంటే నువ్వు దేవుడు చేసిన మేలుని ఇతరులకు చెప్పే విషయంలో నీ నోరు తెరువు. పోకిరి మాట్లాడప్పుడు కాదు, వేస్ట్ మాటలు మాట్లాడేటప్పుడు కాదు, కానీ దేవుడు నీకు చేసిన మేలు గురించి ఇతరులతో మాట్లాడు. అప్పుడు దేవుని నువ్వు స్తుతించినట్లకే అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప గొప్ప విషయాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఇక్కడ మనతో మాట్లాడుతున్న మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన నోరు ఎవరిని మహిమపరుస్తుంది అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. లోకంలో ఉన్న నాయకుడినా, మనుషుల్నా, మన చుట్టుపక్కల వారినా, దేవుడినా, ఎవరిని మహిమపరుస్తుందో నీ నోరు? ఎవరి గురించి మాట్లాడుతుంది నీ నోరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోరు దేవుని గురించే తెరవాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఆయన విలువతో కొనబడ్డాం. ఆయన రక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు, మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు. ఆయన విలువ పెట్టి కొనబడిన వారు, ఆయన రక్తంతో కొనబడిన వారు మనం. కనుక ఈరోజు మంచి తీర్మానం కలిగి మనం ఇక్కడ ఆరాధన చేసుకోవాలి. ఏం తీర్మానం అంటే, ఈ రోజు నుండి నా నోరు కేవలం దేవుని స్తుతించడానికే నేను ఉపయోగిస్తాను ప్రభువా అనే చిన్న హృదయంలో చిన్న తీర్మానం కలిగి ఉండాలి. ఇప్పుడు వరకు ప్రభువా ఉపయోగపడని మాటలు, అనవసర మాటలు మాట్లాడి నేను ఎంతో బాధ పెట్టాను, దుఃఖపరిచాను ప్రభువా, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నేను చిన్న తీర్మానం చేసుకున్నాను ప్రభువా, నా నోటి ద్వారా మిమ్మల్ని మహిమపరిచేటట్లుగా, మిమ్మల్ని గణపరిచేటట్లుగా నన్ను చేయ ప్రభువా అని అంటున్నాడు. అది దావీదు గారి మాటల్లో అర్థం. ఏమన్నాడు? నా నోరు యెహోవాను స్తోత్రము చెయ్యును అనే మాటకి ఇన్ని అర్థాలు ఉన్నాయి. అర్థమైందండి. మొట్టమొదటిది ఏంటట? మన నోరు స్తోత్రం చేయడానికి గల కారణాలు ఏంటి? సృష్టికర్త కనుక ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి
ఆయన పవిత్రత మరియు ఆధిపత్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. రెండో అనుభవం ఏంటి? ఆరాధన స్తోత్రం యొక్క ప్రాముఖ్యత అంటే ఏమిటి అనేది ప్రభు చెప్తూ వచ్చాడు. ఒకటి దేవుని నివాసస్థలము, రెండోది బంధకాలు తెచ్చే శక్తి దేవునికి ఉంది, మూడోది హృదయపూర్వకమైన అర్పణ, దాని కొరకు దేవుని స్తుతించాలి. మూడో అనుభవం ఏంటి? మన నోటిని ఎలా ఉపయోగించాలి అని చెప్తున్నాడు. ఎలా ఉపయోగించాలని చెప్పాడు ప్రభు. మొట్టమొదటి అనుభవం ఏంటి? ఎల్లప్పుడూ దేవుని స్తుతించడానికి ఉపయోగించాలి. మురుకు మాటలు కానీ మాని కృతజ్ఞత వచనాలు చెప్పడానికే మన నోరుని తెరవాలి. మరి మూడో అనుభవం ఏంటి? దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను ఇతరులు పంచుకోవటాన్ని బట్టి అది కూడా దేవుని స్తుతి కిందే పరిగణించబడుతుంది. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మన నోరు ఎవరిని మహింపరుస్తుంది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరన్నా నాయకుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు అనుకో, ఆ నాయకుడి గురించి నువ్వు పొగుడుతావు కదా, మరి దేవుణ్ణి నువ్వు మర్చిపోతావు కదా ఎక్కువ శాతం. అలాగే ఈ రోజు నుండి మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి మహింపరిచే విషయంలో నేను తీర్మానించుకున్న ప్రభా, ఈ లోక సంబంధం విషయాలు కాదు, దేవుని స్తుతించే విషయంలో అని మనం తీర్మానం కలిగి దేవుని స్తుతించి ఆరాధించే వారు ఉండాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. మన నోరు ఎవరో స్తుతించాలి? యెహోవాకు స్తోత్రము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును అని దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. మనం యథార్థంగా మన హృదయంతో మన నోటితో దేవుని ఈరోజు స్తుతిద్దాం. మరి అందరూ మోకరించండి. ఒక బ్రదరు, ఒక సిస్టర్, ఒకరి తర్వాత